ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సేవకుడు అన్నాడు ఏమనంటే స్టేటస్ అంటే ఏంటి అని అడిగాడు. ఒక సేవకుడు మాట్లాడుతూ స్టేటస్లో వాక్య వాగ్దానం పెట్టుకోవడానికి లేక రివెంజ్లు తీర్చుకోవడానికి ఈ వాట్సాప్ను వాడుతున్నారు కదా. ఎదురుగా అనలేక, ఎదురుగా అంటే ఏమనుకుంటాడు, ఎదురుగానే కంటే వాట్సాప్లో రాస్తున్నవి చాలా ప్రమాదం అండి. అవి చదువుతున్నప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది, అలా ఉంటుంది. చంపేయాలని అనిపిస్తుంది, రెండోది ఏంటి చచ్చిపోవాలనిపిస్తుంది. రెండు రకాల ఆలోచనలు వస్తాయి. మరి అంత ధైర్యంగా ఎలా పెడతారు నాకు అర్థం కాదు. బుద్ధి లేని ఏమనాలని, నిజంగా బుద్ధి లేను అనాలి. నీకేమన్నా ఉంటే దగ్గరికి వెళ్ళి మాట్లాడు. ఏదైనా కోపం వస్తే అది ఎందుకు ఇలా అన్నామని మాట్లాడాలి. బహిరంగంగా అందరూ చూసేటట్లుగా ఒకళ్ళు చూస్తారు. ఎంతమంది చూస్తారు? ఇప్పుడు మహాలక్ష్మి గారు ఉన్నారు, వాడి మీద కోపం ఉంది. సంఘంలోకి ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో ఏదో ఒక మాట, మహాలక్ష్మి గారు ఏంటి ఇది కోపం ఉన్నారు, ఈ మాట అన్ననుకో, ఏదో మామూలుగా అన్నాను, రేపు పొద్దున్న నా స్టేటస్లో పెడతాను. ఇదంతా ఎవరి గురించి? మహాలక్ష్మి గారి గురించి మాట్లాడారు. ఇప్పుడు ఇలా అందరి దృష్టిలో ఆవిడ నెగిటివ్ అయిపోతుంది. అందరి దృష్టిలో ఏమైపోతుంది? నెగిటివ్. ఎవరి గురించి పెట్టారో తెలుసులే మాకు, ఇది ఎవరి గురించి పెట్టారో. అసలు స్టేటస్ పెట్టుకోవాల్సిన, అసలు ఆ పిచ్చి రాతలు రాసిన చంపేయాలి. అసలు ముందు అసలు ఎక్కడ దొరుకుతున్నాయో నాకు అర్థం కాదు. మళ్ళీ వాక్యములకు సంబంధించిన దొరుకుతాయి, ఆ డయాగ్రామ్స్ అలాగే ఉంటాయి. దానికి సంబంధించి ఎక్కడ దొరుకుతున్నాయి అన్నీ అసలు వెతకను కూడా. మనకు అవసరం ఏముంది? ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, స్నేహితులు ఇది ఒకటి వాడుతున్నారు బాగా. ఎన్నిసార్లు చెప్తున్నాను దీని గురించి. అయినా సరే బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా ఏమనాలని అసలు సిగ్గులేని మంద ఏమనాలి అసలు. చదువుకున్న వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారంటే నీకు ఏమన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడు. అంత ధైర్యం లేదు. పిరికిదాను నువ్వు, పిరికోడు నువ్వు స్టేటస్లు పెడుతున్నావు అంటే పిరికోళ్ళు. ఆ పిరికోళ్ళు పరలోక రాజ్యానికి వారసుడు. స్టేటస్లు పెడుతున్నారంటే పిరికోళ్ళు. ధైర్యంగా ఎదుర్కోలేక, ధైర్యంగా మాట్లాడలేక, సమాధానం పడలేక ఆ స్టేటస్ వల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి తెలుసా? ఎంతమంది ఆ స్టేటస్ల వల్ల గలిబిలైపోతారు తెలుసా? సేవకులే ఊరుకోవట్లేదు విశ్వాసులు. సేవకులకి తగిలేటట్లుగా పెడుతున్నారు. అదే సేవకుడు రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది? సేవకుడు దేవుడికి అప్పగించుకుంటాడు కూడా సరిపోయింది, కానీ ఒకవేళ రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది? ఈరోజు ఈ స్టేటస్ల వల్ల ఎంత భయంకరమైన శోధన. లేదు పాస్టర్ గారు అంటున్నారు, నీ స్టేటస్ ఏంటని స్టేటస్ పెట్టావు నువ్వు? నీ స్టేటస్ ఏంటి? భక్తిలో ఒక ప్రార్థన చెయ్యి, ఒక ప్రార్థన రాదు, ఒక వాక్యం చదువుతూ రాదు, దేవుని సన్నిధికి వచ్చి నీ గర్వం, నీ అహంకారం, నీ కోపం అన్నీ చూపించి వెళ్ళిపోతావు. నీకు భక్తి ఉందంటే లేదు, తగ్గింపు ఉందంటే లేదు, పరిశుద్ధాత్మ నింపుదల ఉందంటే అసలే లేదు. మరి స్టేటస్ పెట్టడానికి అర్హురాలు కాదా నువ్వు? నీకు అర్హత ఉందా ఇలాంటి స్టేటస్ పెట్టడానికి? నువ్వు భక్తిలో గొప్పదానం అయితే స్టేటస్ పెట్టు. నువ్వు నీతిమంతురాలు అయితే, నీతిమంతుడు అయితే స్టేటస్ పెట్టు. ఆ అర్హత అధికారం లేనప్పుడు ఎందుకు పెడతావు స్టేటస్? ఎందుకు స్టేటస్లు పెట్టాలి? పైగా ఆ స్టేటస్లు డౌన్లోడ్ చేసుకుని దాన్ని స్ప్రెడ్ చేసి చక్కగా మంచి చేయరు, పనికి మాలి అన్నీ అందరికీ పెట్టేస్తారు, షేర్ చేసేసి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నీ స్టేటస్ పెట్టడానికి నీకంటూ స్టేటస్ ఉందా? భక్తిలో నీకు స్టేటస్ ఉందా?